హైదరాబాద్ మిస్ వరల్డ్ కు వేదికగా మారుతోంది. 25 రోజుల పాటు ఈ మెగా ఈవెంట్ కనువిందు చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో 120 దేశాలకు చెందిన బ్యూటీ క్వీన్స్ బరిలోకి దిగనున్నారు. అయితే ఈ అందాల పోటీలతో రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణకు ఎలాంటి లాభం చేకూరుతుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో 72వ మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాయి. చారిత్రక, సాంస్కృతిక, ఆధునికత కలబోసుకున్న భాగ్యనగరం ఈ ఈవెంట్కు ఫస్ట్ టైం ఆతిథ్యం ఇస్తోంది. ఐటీ, ఫార్మా రంగాల హబ్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ ఫ్యాషన్, టూరిజం మ్యాప్లోకి అడుగు పెడుతోంది. అందాల పోటీల్లో కంటెస్టెంట్లు చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిలిం సిటీ, యాదగిరిగుట్ట, భద్రాచలం, నాగార్జున సాగర్, హుసేన్ సాగర్ వంటి టూరిజం ప్రదేశాలను సందర్శించనున్నారు. ఇది తెలంగాణ సంపదను ప్రపంచానికి చూపించేలా ఉపయోగపడతాయని అంటున్నారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి. కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా భారతీయ సాంప్రదాయం, కళలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా కంటెస్టెంట్ తెలుసుకోనున్నారు. ఈ సందర్శనల విజువల్స్ గ్లోబల్ మీడియాలో లైవ్ కానుండటంతో తెలంగాణ టూరిజానికి పెద్ద ఎత్తున ప్రచారం దక్కనుందన్నారు. ఈ పోటీల నిర్వహణకు 54 కోట్ల ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఇందులో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ 50%, రాష్ట్ర టూరిజం శాఖ 50% భరించనుంది. అందుకు సంబంధించి టూరిజం శాఖ ఇప్పటి వరకు కేవలం 5 కోట్ల రూపాయలు చెల్లించింది. స్పాన్సర్షిప్ తో మిగతా అమౌంట్ను చెల్లించడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చేలా కృషి చేస్తుంది సర్కార్. పర్యాటకం, హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్ వంటి రంగాలు ఈ ఈవెంట్లో కొత్త శక్తిని పొందబోతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీతో రాష్ట్రానికి గ్లోబల్ టూరిజం, కల్చర్, ఫ్యాషన్ హబ్ అనే గుర్తింపు రానుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బూత్ తెలంగాణ ప్రాజెక్టులకు అనుకూలంగా పనిచేయనుందన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా తెలంగాణ నిలవగలదనే నమ్మకాన్ని ఈ పోటీలు చాటి చెప్తాయంటున్నారు అధికారులు. మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రంలోని ఆయా టూరిస్ట్ ప్లేస్ గ్లోబల్ మ్యాప్లో చేరడంతో పాటు పెట్టిన ఇన్వెస్ట్ కంటే పదుల సంఖ్యలో రెట్టింపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది.